ఇక్కడ కొన్ని ఉంటాయి. ఏముంటాయి? అక్కడ పాక్మ్యాన్. పాక్మ్యాన్? Yes. Where am I? Wait, you gotta start. Okay, now you're here. Go down. హాయ్ నమస్తే, Welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. మొన్నటి వీడియోలో చెప్పినా కదా, అడ్వెంట్ క్యాలెండర్ లాగా మన వీడియోస్లో కూడా డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 25 వరకు 25 వీడియోస్లో 25 అన్బాక్స్ చేద్దాము ఏమైనా కొని అని. మీకు ఓకేనా కాదా కామెంట్ సెక్షన్లో రాయండి అంటే దాదాపు అందరూ కూడా ఓకే బాగుంటుందన్న అట్లనే చేయండి, మాకు కూడా వెరైటీగా ఉంటుంది చూడడానికి అని అన్నారు. కాకపోతే కొంతమంది ఏమన్నారంటే యూస్ఫుల్ ఉండేటివే కొనండి, వాంటెడ్గా కొనొద్దండి అన్నారు. మేము కూడా అట్లనే అనుకున్నాం అనమాట. అంటే మన ఇంటికి కానీ కిచెన్కి కానీ లేదా పిల్లలకి కానీ నాకు కానీ యూజ్ ఉండేవి మాత్రమే కొంటాము. అవి కూడా ప్రతి ఒక్కటి పెద్దవన్నీ కొనాము, ఓన్లీ చిన్నవే అనుకుంటున్నాం. అంటే ఓన్లీ చిన్నవి కాదు, పెద్దవి ఉంటే చిన్నవి కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. అట్లా ప్రస్తుతానికి అయితే డిసైడ్ అయిపోయినాము. మధ్యాహ్నం వరకు డిసైడ్ అవ్వలేదు చేద్దామా వద్దా అని. ఇప్పుడైతే డిసైడ్ అయితే అయిపోయినాము. సో ఈరోజు డిసెంబర్ 1 అనమాట. ఈరోజు నుంచి 25 క్రిస్మస్ రోజు వరకు 25 వీడియోస్లో 25 అన్బాక్స్ చేద్దాము అని అనుకుంటున్నాము. అన్బాక్స్ అంటే జస్ట్ డైరెక్ట్గా మనము ఇప్పుడు వీడియో ఆన్ చేసి డైరెక్ట్గా షాప్కి వెళ్ళేసి ఏమైనా తీసుకొని వచ్చి ఓపెన్ చేసేసి ఈరోజు అయిపోయింది వీడియో అట్లా ఉండదు. ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపు బాబా టెంపుల్లో మేళా ఉంది. సో ఆ మేళాకి వెళ్తాము. మామూలు జనరల్గా మనం ఎట్లా వీడియోస్ చేస్తాము అట్లానే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అట్లా మేళాకి పోయేసి మేళాలో అక్కడంతా కూడా ఎట్లా జరుగుతుంది ఏం కథ. మామూలుగా అయితే ఇక్కడ ఇండియన్స్ అంటే ఈ ఊర్లో ఉండే ఇండియన్స్ అందరూ కూడా ఆ మేళాకి వస్తారు. చాలా బాగుంటుంది, పెద్ద జాతరలాగా జరుగుతుంది అనమాట. సో అదంతా కూడా కవర్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అన్బాక్స్ చేద్దాం. అట్లనే ఒక 2 వీక్స్ తర్వాత హనీకి కూడా హాలిడేస్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పుడు జూన్కి హాలిడేస్ వచ్చినాయి. ఒక 2 వీక్స్ తర్వాత హనీకి కూడా ఒక 2 వీక్స్ హాలిడేస్ వస్తాయి. ఆ హాలిడేస్లో కూడా మేము ఒక 3-4 డేస్ ఎక్కడికైనా సిటీకి వెళ్ళేసి వేరే సిటీకి అక్కడంతా ఉండి ఆ ప్లేసెస్ అన్నీ చూసేసి వద్దాం అనుకున్నాము. సో అట్లాంటప్పుడు కూడా అన్బాక్స్ చేద్దాం. ఓన్లీ అన్బాక్స్ అంటే అట్లా ఓన్లీ ఏవో కొనేసి అన్బాక్స్ చేయకోకుండా ప్లేసెస్ చూస్తూ అంటే రెగ్యులర్గా మన వీడియోస్ ఎట్లుంటాయో అట్లా ఉండి మళ్ళీ మధ్యలో ఎక్కడో చోట అన్బాక్స్ చేయడము అట్లా చేద్దాము అని అనుకుంటున్నాము. సో నార్మల్ ప్లేసెస్ చూడొచ్చు, ప్లస్ అన్బాక్స్ కూడా అందులోనే ఉంటుంది. సో ఈరోజు అయితే డిసైడ్ అయిపోయినాము. ఇప్పుడు ఒక వస్తువు కొనడానికి వెళ్తున్నాము. అది ఏమి అనేది మళ్ళీ చెప్తాను ఇప్పుడు, ఓకేనా? So let's go. ఈరోజు అయితే ఒకటి కొనాలనుకుంటున్నాము. అది ఇప్పుడే చెప్పేస్తున్నాను. అది ఏంటంటే మనం ఆల్రెడీ ప్యాటియో సెట్ తీసుకున్నాం కదా, ఇది తీసుకున్నా కూడా యూజ్ లేదనమాట. ఎందుకంటే ఈ మధ్య ఫుల్ చలిగా ఉంటా ఉంది, ఇక్కడ బయటకు వచ్చి కూర్చోలేకపోతున్నాం అనమాట. సో దానికోసమని ఒక హీటర్ తీసుకొని వద్దాం అనుకుంటున్నాము కాస్కోలో వెళ్ళేసి. దాని తర్వాత కొన్ని ఇండియన్ స్టోర్ పోవాలా, దాని తర్వాత డిన్నర్కి ఏదో హోటల్కి వెళ్ళేసి డిన్నర్ చేసి మళ్ళీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఫ్రైడే, మళ్ళీ వీకెండే కాబట్టి కొంచెం లేట్ అయినా ఏమీ ఇబ్బంది లేదు. సో ప్రస్తుతానికైతే కాసుకోపోతున్నాం హీటర్ తీసుకుని రావడానికి. తీనా నా పాపమో చలి. బాబా తీయమ్మా, నీకు అడ్వెంట్ క్యాలెండర్ ఓపెన్ చేయవా నువ్వు? ఇప్పుడు బయటికి వెళ్ళే ముందు ఒక పని చేయాల, మెయిన్ పని. ఇది హనీ కానీ అడ్వెంట్ క్యాలెండరు. ఇందులో కూడా 25 సర్ప్రైజెస్ ఉన్నాయి, టాయ్స్ ఉంటాయి. ఇది ఇందులో చూడండి నంబర్స్ ఉంటాయి 1, 2, 3 అని అట్లా 25 టాయ్స్ ఉంటాయి. ఇందులో కూడా ఎవ్రీ డే మనం ఒక టాయ్ని ఓపెన్ చేయాలి. ఈరోజు నంబర్ 1 చేయాలా. సో ఈరోజు ఫస్ట్ డే హనీగాడు ఓపెన్ చేస్తూ ఉంది. ఇది ఏమొస్తుందో చూద్దాం. Ready? Oh, no, I ripped it all off. I got Polly. ఇది I can't even see it. ఓ అంత చిన్నగా ఉంటారా? Yeah. ఇది వచ్చింది. ఏం పేరు ఇది? Polly. పాలీ అంట. ఇది అంటే ఫస్ట్ డే కాబట్టి చిన్నది ఉంది మౌన. మళ్ళీ రాను పెద్ద వస్తాయి. టాయ్స్ ఇంతుంటాయి, అదే మెయిన్ క్యారెక్టర్ యాక్చువల్ గా. ఇంతే వస్తాయి అన్ని. ఓకే, పాలీ నాది. యా, పాలీ పాకెట్. కొన్ని పెద్దగా ఉన్నాయిలేండి కదా. సో అవన్నీ చిన్నవి. yes. సో ఈ రోజు అయితే దీని అన్బాక్సింగ్ అయిపోయింది. ఇప్పుడు మనది. ఇవి పాపిట్స్. ఇవి తీసుకొని హనీగాని పైకి వేసాం, చూసాం ఏమంటుందో.
భయం లేదురా. ఈసారి 31st నైట్ ఇంకా ఎక్కువ క్రాకర్స్ అని కాలుద్దాం, పటాకులు ఎక్కువ తెచ్చుకుందాం. ఈసారి అందరు కాలుస్తారు. లాస్ట్ టైం దీపావళికి అయితే కొంచెం మనము ఫీల్ అయినాము ఎక్కువ సౌండ్స్ వస్తే ప్రాబ్లం అవుతుందని. 31st అయితే ఇక్కడ అంతా మొత్తం ఫుల్ కాలుస్తారు, అందరు తెచ్చుకుంటారు. ప్లస్ ఇక్కడే ఫైర్ వర్క్స్ అన్నీ కూడా ఓపెన్ చేస్తారు, స్టోర్స్ అన్నీ కూడా. అప్పుడు చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం బాగానే చేసినాము. ఈసారి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈసారి ఇంకా బాగా చేద్దాం. వెళ్దామయ్యా. మా ప్రతి కోసం వెయిటింగ్. తీసుకురాలే మీరు జాకెట్స్ అవన్నీ తీసుకురావడానికి పోయింది. గుడ్. మళ్ళా మనము ఇంటికి రావడానికి లేట్ అవుతుంది, అందుకోసమే మళ్ళా మనము $350 పెట్టి లైట్స్ వేసుకున్నాం, వేస్ట్ అయిపోతాయి. ఎప్పటి వరకు ఉంటుంది అది? జనవరి 3rd వరకు. జనవరి 1st వీక్లో తీసేయమంటారు అనుకుంటా. జనవరి 1st వీకో 3rd వీకో వాళ్ళే వచ్చి మళ్ళా డౌన్ చేస్తారు దాన్ని. తీనా ఫాస్ట్, ఇప్పుడే టైం అయింది. తీ బాబా తీనా. ఏంటి నవరా మీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు లేదంటే? It's just her. Go away. Go away. I already did it before. I didn't tell her to. No, actually. Okay. See, this is why I told you not to do it. Okay, నువ్వేలే చేసింది. Thanks, honey. ఇప్పుడు డైరెక్ట్ గా కాస్కోకి వెళ్దాము. అది తీసుకొని లోల్ పెట్టేస్తే దాని తర్వాత మళ్ళీ ఎక్కడికైనా పోవచ్చు. ఎందుకంటే మళ్ళీ కాస్కో క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఫస్ట్ డేనే ఫెయిల్ అయిపోతుంది మన అన్బాక్సింగ్. No, we got this. ఇప్పుడే మనము కాస్కోకి అయితే వచ్చినాము. యాక్చువల్గా మనం ఇట్లా అన్బాక్సింగ్ 25 వీడియోస్కి 25 అని లేకుండా ఉంటే ఈరోజు వీడియో చేసేవాడిని కాదు నేను. ఈరోజు కొంచెం డల్గా ఉన్నింది మార్నింగ్ నుంచి, అందుకోసం మార్నింగ్ నుంచి అసలు వీడియోనే వద్దనుకోండి. తర్వాత మధ్యాహ్నం తర్వాత భోజనం చేసిన తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. అప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాము 25 వీడియోస్కి 25 అన్బాక్స్ అనేసి అప్పుడు డిసైడ్ అయినా. అది లేకపోతే ఈరోజు బాగా రెస్ట్ తీసుకుంటా అంటే. ఈరోజు అయితే ఏం పెద్దగా ఎక్కువ చలి లేదు కదన్నా, ఎక్కువ లేదు. తీసుకోదాను. నా ఏమి చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి అది తీసుకొని వెళ్ళిపోదాం. నేను చూడాలి. నా స్ట్రైట్ వెళ్తే రైట్ ఉంటుంది అన్న. ఎక్కడ ఎక్కడ ఏంటి ఏముంటాయి? పాక్మ్యాన్. Where am I? Wait, you're at the start. Okay, now you're here. Go down. పిన్ బాల్ కాదు, 600. ఇది 600 అంట. ఇది మొత్తం మార్కెట్ చూడు, ఇక్కడ మనీ కూడా వేయచ్చు. కీబోర్డ్ అయితే కొంచెం ఫస్ట్ చిన్నప్పుడు నేర్చుకోయింది. ఇదైతే గిటార్. గిటార్ నువ్వు చిన్నప్పుడు ఒక రోజు పోయినావా? ఒక క్లాస్. ఎంతరా గిటార్? ఎంత? $160 అంట ఇది. ఇవన్నీ కూడా ఏమి వద్దు, డైరెక్ట్ గా మనం వచ్చిన పని చూసుకుందాం. హీటర్ ఇక్కడే ఉంది. మరి అది పెద్దది ఉండనే, ఇంకొకటి ఉండే లేదన్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు 2 ఇక్కడే ఉండింది. యాక్చువల్గా అంటే ఈ హీటర్లో 2 టైప్స్ ఉంటాయి. ఇదొక టైప్, ఇది ఇంకొకటి పెద్దది గ్యాస్తో ఉంటుంది. ఇదైతే డైరెక్ట్గా ప్లగ్ చేయడమే, మామూలు పవర్తో పనిచేస్తుంది ఇది. ఇంకొకటి గ్యాస్ సిలిండర్తో వర్క్ చేస్తుంది. సో మనం అది తీసుకుందామా ఇది తీసుకుందామా అని అనుకుంటే అది కూడా ఉంది అక్కడ. కాకపోతే అది గ్యాస్తో కదా, మళ్ళీ గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాలా, అవన్నీ కూడా ప్రాబ్లము. ఇదైతే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు అని అనుకుంటా ఉన్నాము. ఏమంటావు? సేమ్ రేట్ అయితే సేమే, $120 ఇది, అది $120.
అది కూడా చూపిస్తాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏమంటావు? ఇదే బెస్ట్ కదా? ఇదే తీసుకుందాం లేదన్నా. అదంతా రిస్క్. అదంతా గ్యాస్ సిలిండర్ మళ్ళీ నైట్ టైం ఆఫ్ చేసినామా లేదా అని మన ఇండియాలో పడుకునేటప్పుడు గుర్తొస్తుంది చూడు, మన గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేసినామా లేదా అని. అట్లాంటివి కానీ ఎందుకు గ్యాస్ ఎందుకు, మనకి ఇదే మేలు. తీసుకో మరి రా. ఇంక ఈరోజు నైట్ నేను ప్యాటీలో కూర్చుంటా. ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, ఇది ఇంకొక టైప్ అనమాట. ఇది ఇక్కడ ఇందులో మనము ఈ గ్యాస్ సిలిండర్ పెట్టాలా. ఇది గ్యాస్ సిలిండర్. ఇదైతే ఇప్పుడు ఎంటీ సిలిండర్. ఇది $42 అంట. మళ్ళీ మనం వాల్మార్ట్ తీసుకెళ్ళి దీన్ని ఇస్తే ఫుల్ సిలిండర్ ఇస్తారు. అట్లా దీన్ని ఇందులో పెట్టాలా. దీంట్లో పెట్టేసి ఇట్లా ఆన్ చేసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ మనకి నైట్ టైమ్స్ కానీ లేదా వేరే ఊరికి పోయినప్పుడు కానీ మనం గ్యాస్ ఆఫ్ చేసినామా లేదా అన్న టెన్షన్లో ఉంటుంది. ప్లస్ ఇదైతే ఒక కార్నర్లో పెట్టుకోవాలా. అది దాని కింద ఉన్న వాళ్ళకి మాత్రమే హీట్ వస్తుందో, దూరం ఉన్న వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు. మళ్ళీ గాలికి ఎక్కడ పడిపోతుందో అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇలాంటివన్నీ దానికన్నా మనము ఇది తీసుకోవడమే బెస్ట్ అని ఇది తీసుకున్నాం. ఈ సిలిండర్స్తో ప్రాబ్లం లేదు ఎంతైనా కూడా. మళ్ళీ ఇది సిలిండర్ అయిపోతే మళ్ళీ పోవాలా, సిలిండర్ ఫిల్ చేసుకోవాలా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అది తీసుకుందామా? ఇది కూడా అంతే, $130 అంటే. ఇది ఇక్కడంతా రగ్స్ ఉన్నాయి కదా, ఇది కూడా మనము ఒకటి తీసుకోవాలా, మన లివింగ్ రూమ్లో పెట్టుకోవాలా. లివింగ్ రూమ్లో ఉండేది సెట్ అవ్వడం లేదు. ఇంతకుముందు దానికైతే సెట్ అయింది, కానీ ఇప్పుడు వైట్ సోఫా ఉండడం వల్ల మనకు సెట్ అవ్వలేదు. ఇది ఒకటి తీసుకుందాము ఈ 25 డేస్లోనే. అట్లనే మనకు టీవీ స్టాండ్ కూడా ఒకటి తీసుకోవాలా. అది కూడా ఒకటి చూస్తూ ఉన్నాము. టీవీ స్టాండ్ ఒకటి, టీవీ స్టాండ్కి ముందర ఆ రగ్స్ అవన్నీ కూడా తీసుకోవాలా. ప్రస్తుతానికైతే ఇవి తీసేసుకున్నాము, వెళ్ళిపోతాము. కొంతమంది కామెంట్స్లో రాసినారు ఇండియాలో దొరకనేటివి అన్బాక్సింగ్ చేయండి అని. ఇండియాలో దొరకనేటివి ఇక్కడ ఏమీ ఉండవు. ఇంకా ఇండియాలోనే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, ఇక్కడే తక్కువ ఉంటాయి. ఇక్కడ దొరికేటివన్నీ కూడా ఇండియాలో బాగా దొరుకుతాయి. ఒకప్పుడు దొరకకపోవచ్చేమో కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఆన్లైన్లో ఉంటాయి అన్నీ. కాకపోతే ప్రైస్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఏమైనా ఉంటుందేమో, కానీ అన్ని అవును అన్ని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇంకా చూస్తా, ట్రై చేస్తాను అయినా కూడా ఏమన్నా అక్కడ దొరికినవి ఇక్కడ దొరుకుతాయేమో ఒకసారి చూస్తా. ప్రస్తుతానికైతే ఇవి ఒకటి తీసుకున్నాము. ఇవి అవి ఏంటో నాన్స్, ఇవి చీజ్ బైట్స్ అవి. ఇది కోకోనట్ వాటర్. Thank you for shopping at Costco. ఓకేనా? ఇవన్నీ తీసుకున్నాము. ఇక్కడ కాస్కోలో అయితే పని అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ స్టోర్కి వెళ్ళాలా. ఇండియన్ స్టోర్లో కొన్ని ఏవో ఉన్నాయంట. మొన్న తెచ్చినది నేను ఇందులోనే ఉంది. ఇప్పుడు ఇవన్నీ పట్టవు. ఒకరెవరన్నా నడుచుకుంటూ రావాలి. ఇంకా ఎవరు నడుచుకుంటావు సార్? డాడీ నేను డ్రైవ్ చేయొచ్చు. మొత్తానికైతే ఫిట్ అయితే అయినాయి, ప్రాబ్లం లేదు. అని కూడా ఫిట్ అయింది. ఏ పడతావే. ఇదే మన ఇండియన్ స్టోర్. మనకి వెజిటబుల్స్ కావాలా, ప్లస్ ఇడ్లీ రైస్ ఏమో కావాలా, అవి ఒకటి తీసుకొని వచ్చేద్దాం. మనకు ఇడ్లీ రైస్ కూడా కావాలా. ఇది 20 LB. ఈ 20 LB ఇడ్లీ రైస్ $26. జున్నమ్మ ఇవేనా కావాలా స్నాక్స్? ఇవి బేల్పూరి. ఇది తీసుకో. యాక్చువల్గా ఫ్రైడే రోజు, ట్యూస్డే రోజు ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తాయి. సో ఫుల్ జనాలు ఉంటారు. ఆ వెనకాల ఉన్నారు చూడండి, ఫుల్ జనాలు ఉన్నారు. మొత్తం తీసుకోవడం అయితే అయిపోయింది. ఇక్కడ పెద్ద క్యూ ఉంది ఈరోజు. అందరికీ తెలుగు వచ్చి నోరు మూసుకొని ఉంటారు. వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడికి పోలే లైన్కి మనం.
ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. ఊరికనే దానికోసం హీటర్ కోసం ఒక్కటే వచ్చినాము. యాక్చువల్గా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడే డిన్నర్ చేసి వెళ్దాం అనుకున్నాము. కానీ లాస్ట్కి వీళ్ళ పిల్లలు వద్దు అంటున్నారు, ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇవన్నీ తీసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చినాము. జస్ట్ ఊరికనే దీనికోసం అనుకున్నాం. ఇది మెయిన్ ఈరోజు డే 1 అన్బాక్సింగ్. మొత్తం అయితే ఇది చేయడం అయిపోయింది. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి పెడదాము, ఎట్లా ఉంటుందో చూద్దాం. అందరికీ హీట్ వస్తుందా రాదా. రిమోట్ కూడా ఉంది, దీనికి రిమోట్ కూడా ఇచ్చినారు. బరువు లేదు కదా కొంచెం కూడా, అంటే మరీ అంత లేదు కదా. ఇక్కడ కాదు, అక్కడ ఆ మూల పెడతాము. ప్రస్తుతానికి ఇక్కడ పెట్టినాము. ఇక్కడ నుంచి ఈ ప్లేస్ అంతా కూడా వస్తుందో రాదో చూడాలి. హీట్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. చూడండి అప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఈ హీటర్ అయితే ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడికి అయితే ఓకే, వాళ్ళిద్దరికి అయితే బాగానే వస్తుంది. కానీ ఇక్కడ మాకు హనీగానికి రావడం లేదు. కానీ వస్తుంది వస్తుంది కదా ఇప్పటికి. చూడు ఇట్లా దగ్గర పెట్టుకున్నప్పుడు అయితే ఓకే, బెటర్గానే ఉంది. ఇట్లనే నలుగురు ఒకే చోట కూర్చొని దాన్ని ఎదురుగా పెట్టుకుంటే వస్తూ ఉంది. కాకపోతే అది అంత దగ్గర ఉండడం కూడా అంత సేఫ్ కాదేమో అనుకుంటా ఉన్నాము. ప్రస్తుతానికైతే ఫస్ట్ డే మనము ఇది ఓపెన్ చేసినాము. అన్నీ ఇట్లాంటివే ఉండవు. ఈవెన్ పిల్లలు కూడా మన వీడియోస్ చాలామంది చూస్తుంటారు, పిల్లలు లేడీస్ అందరూ కూడా. సో కిచెన్కి సంబంధించినవి ప్లస్ పిల్లలు ఆడుకునేటివి అవన్నీ కూడా ఓపెన్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఇది ఫస్ట్ డే ఫస్ట్ అన్బాక్సింగ్. రేపైతే ఇంకా అక్కడికి బాబా టెంపుల్కి వెళ్ళాలా, అది చాలా బాగుంటుంది. మళ్ళీ ఎల్లుండి కూడా ఎక్కడైనా వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో అదే విషయం. ప్రస్తుతానికైతే ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye.